आदाब। वन टीवी में आपका इस्तकबाल है। मैं नाज़िल सिद्दीक। देखेंगे दुनिया भर की तमाम बड़ी खबरें, लेकिन सबसे पहले हेडलाइंस। वजीर केटीआर ने रेवंत रेड्डी पे किया तनकीद, कहा वोट बैंक के मामले में पकड़ा गया शख्स टीपीसीसी का सदर बन गया। जनसेना पार्टी ने तेलंगाना असेंबली इलेक्शन के लिए 8 सीटों पर अपने कैंडिडेट्स का किया ऐलान। उस्मानिया यूनिवर्सिटी के तलबा ने पवन कल्याण के खिलाफ किया एहतजाज, कहा उन पे अंडे और टमाटर फेंके जाएंगे। ऑस्ट्रेलिया के ऑलराउंडर ग्लेन मैक्सवेल थे जिन्होंने वनडे वर्ल्ड कप 2023 में तबाही मचा दी। जब टीम मुश्किल में थी तो उन्होंने शानदार इनिंग्स खेलकर अपने काबिलियत का एक अहम मुजाहिरा दिया। ग्लेन मैक्सवेल ने डबल सेंचुरी मारकर स्टेडियम में बैठे लोगों को चौंका दिया। मैक्सवेल ने वानखेड़े स्टेडियम में 128 बॉल पर 201 रन बनाकर नॉट आउट रहे। इस खेल में जीत हासिल करने और डबल सेंचुरी बनाने के बाद उन्हें अवाम ने खूब सराहा, बल्कि उनके क्रिकेटर साथियों ने भी उनकी खूब तारीफ की, जिसके बाद ग्लेन मैक्सवेल ने मोहब्बत के लिए ट्वीट करके लोगों का शुक्रिया भी अदा किया। फिल्म एक्टर, एपी फिल्म्स और टीवी डेवलपमेंट कॉरपोरेशन के चेयरमैन पुसानी कृष्ण मुराली ने कहा कि केसीआर ही तेलंगाना के वजीर आला बनने के लिए वाहिद शख्स है। उन्होंने लोगों से अपील की है कि वो सीएम केसीआर को ही जिताए, क्योंकि उनके अंदर इंसानियत है। उनसे हार न माने और उन्हें एक बार फिर से जिताए। पुसानी ने हैदराबाद में मीडिया से बात करते हुए कहा कि केसीआर अच्छे के लिए अच्छा और बुरे के लिए बुरे हैं। కర్రెత్తడు కాలెత్తడు మడమెత్తడు ఓన్లీ గొంతు మాత్రం ఎత్తుతాడు ఒక తండ్రిలాగా. ఇది మాది మాది మాకు ఇవ్వండి, మీరు రండి, మిమ్మల్ని బిడ్డల్లా చూసుకుంటాను. బిడ్డల్లాగా అప్పటికిప్పటికి ఆయన చూసుకుంటున్నాడు. వేర్ ఈస్ విక్టిమ్స్ టెల్ మీ పవన్ కళ్యాణ్ డట్ 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 అని చెప్తున్నావు కదా. ఏదో జనం మన కాపులు అంత నమ్మేలాగా ఎందుకు అంత అబద్ధం చెప్తావు? ఏ పాపం చేశాడు కేసీఆర్? ఎప్పుడు ఒకసారి తిట్టాడు ఆయన, నువ్వేదో పిచ్చిబాటలు మాట్లాడితే. అట్లా చేయకూడదు. రాజకీయంలో ఉన్నప్పుడు నువ్వు ఎథిక్స్ మెయింటైన్ చేయి. నువ్వు గెలిచావా ఓడిపోయా పో, ఇవాళ వెళ్తే రేపు ముఖ్యమంత్రి అవుతావు పవన్ కళ్యాణ్. కానీ ఇవి ఒక తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఉంటున్నావు. ఎప్పుడో నీ ఇంటికి దొంగలు వచ్చారా? నీ ఇంటి మీద రాళ్ళేశారా? నా ఇంటి మీద రాళ్ళేశారా? మీ అన్నయ్య ఇంటి మీద రాళ్ళేశారా? ఇంకొక అన్నయ్య ఇంటి మీద రాయేశారా? అందరి మీద ఇంటి మీద రాయేశారా? తెలంగాణ ఇంకా రావటం లేదని అప్పుడు నుంచి మనం ఉన్నాం కదా. మా జోలికి ఎవరు వచ్చారా? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పుడు హుకుం జారీ చేశాడా? పత్రా वजीर और बीआरएस सदर केटीआर ने तनकीद करते हुए कहा कि वोट बैंक के मामले में पकड़ा गया शख्स टीपीसीसी का सदर बन गया है। इस सीट के लिए बोली रेवंत रेड्डी के अंदाज में ली गई है। उन्होंने कहा कि कांग्रेस पार्टी के कई नेता बीआरएस में शामिल हो गए हैं। इस मौके पर केटीआर ने मजीद कहा, अगर रेवंत रेड्डी गलती से चीफ मिनिस्टर बन गए तो रियासत बेच दी जाएगी। उन्होंने कहा कि रेवंत रेड्डी के आने के बाद रियासत में कांग्रेस की हालत देखी जा सकती है। वजीर केटीआर ने कहा कि वजीर आजम नरेंद्र मोदी तेलंगाना आए हुए हैं। अमित शाह, नरेंद्र मोदी और कांग्रेस लीडर सभी तेलंगाना के लिए कतार में हैं, लेकिन केसीआर शेर की तरह अकेले आएंगे। స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. 3 గంటల కరెంటు చాలు, 24 గంటల కరెంటు అనవసరం అని చెప్తా ఉన్నాడు. ఇంకొక వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్నటిదాకా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న పెద్ద ఆయన చెప్తున్నాడు రైతు బంధు దుబారా, రైతు బంధు దండగా అవసరం లేదంటా ఉన్నాడు. మరి దీన్ని బట్టే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏంది, వాళ్ళ మనసులో మాట ఏందో మీకు అర్థమవుతున్నది. మొన్ననే పక్కనే ఉన్న కర్ణాటక నుంచి, ఇక్కడున్న వాళ్ళు చాలనట్టు పక్కనే ఉన్న కర్ణాటక నుంచి మరి ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చినారు. అక్కడ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు. ఆ పుణ్యాత్ముడు వచ్చి వీళ్ళ మొత్తం పరువు తీసిపోయిండు. ఆయన వచ్చిండు మన వికారాబాద్ జిల్లాకి, వచ్చి అక్కడ మీటింగ్ పెట్టిండు, రైతులతో పెట్టి గొప్పగా చెప్పిండు, మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మీకు తెలంగాణలో కూడా 5 గంటల కరెంట్ ఇస్తాం, కర్ణాటకలో ఇచ్చినట్టు అని చెప్పిండు. మనోళ్ళు కింద ఉన్న రైతులందరూ అడ్డం పడిపోయే పరిస్థితి. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ వాడు పక్క రాష్ట్రం వాడు వచ్చి ఇవాళ మేము 5 గంటల కరెంట్ ఇస్తామంటే మరి ఎట్లుంటుంది ఇది? 10 మార్కులు వచ్చినోడు 90 మార్కులు వచ్చిన దగ్గరికి వచ్చి నువ్వు నాలెక్క చదువు అన్నట్టున్నది.
ఆ టైప్లో ఇవాళ పక్క రాష్ట్రం వాళ్ళు వస్తున్నారు. ఒక్క सेंट्रल मिनिस्टर अमित शाह एक बड़े हादसे से बच गए। इलेक्शन कैंपेन के दौरान राजस्थान नागौर में रोड शो कर रहे थे, तभी एक बिजली का तार गलती से उनके इलेक्शन कैंपेन गाड़ी से टकरा गया, जिससे तार टूट गई। नजर आए बीजेपी नेता तुरंत अलर्ट हो गए और पीछे सभी गाड़ियों को भी अलर्ट कर दिया, जिससे ये खतरा टल गया। जनसेना पार्टी ने तेलंगाना असेंबली इलेक्शन के लिए 8 सीटों पर अपने कैंडिडेट्स का ऐलान कर दिया है। इस इलेक्शन में बीजेपी और जनसेना मिलकर आगे बढ़ रही है, जहां बीजेपी ने अपने 100 सीट्स का ऐलान पहले ही कर दिया था। इस इलेक्शन में बीजेपी और जनसेना मिलकर आगे बढ़ रही है, जहां बीजेपी ने अपने 100 सीट्स का ऐलान पहले ही कर दिया था। बीजेपी ने 8 सीट्स अब जनसेना को मुख्तस कर दी हैं। बताया जा रहा है कि कुछ और सीट्स पर भी बातचीत चल रही है। मिनिस्टर गांगुला कमलाकर ने करीमनगर बीआरएस पार्टी के उम्मीदवार के हैसियत से नॉमिनेशन पर दस्तखत कर दिया है और अपने अहले खाना का आशीर्वाद लिया, जिसके बाद उन्होंने प्रसन्नजन्य स्वामी मंदिर में खास पूजा की। फिर यज्ञ वराह स्वामी, साई बाबा और वेंकटेश्वरा मंदिरों में भी पूजा की गई। तलबा यूनियन के ज़ेर एहतराम केजी से लेकर पीजी तक के तालीमी इदारों ने कडपा ज़िला में स्टील इंडस्ट्री के क़याम को रोकने और विशाखा स्टील इंडस्ट्री की निजाकारी को रोकने के लिए ज़िला इनामाया में बंद का ऐलान किया है। तलबा यूनियन के कायदीन इस बात पर नाराज़ थे कि कडपा में 4 मरतबा स्टील इंडस्ट्री की बुनियाद रखी गई, लेकिन अब तक एक पत्थर भी नहीं काटा गया। तलबा यूनियन के कायदीन ने इंतबाह दिया है कि अगर कडपा ज़िला में स्टील इंडस्ट्री को फौरी तौर पर कायम नहीं किया गया तो वो तमाम तलबा यूनियन के कायदीन के साथ लेफ्ट विंग के कायदीन से मिलकर तहरीक को तेज़ करेंगे। तालीमी इदारों के बंद के बारे में मज़ीद मालूमात इनामा ज़िला के नुमाइंदे सैयद रहमतुल्लाह मज़ीद तफसीलात फराहम करेंगे। కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపేందుకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లాలో విద్యా సంస్థలు బంద్ చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ బంద్ ఎందుకు చేపట్టారు? నా పేరు నరసింహ, ఎస్ఎఫ్ఐ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యా సంస్థలు బంద్ నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రధానంగా ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి పునాది వేశారు. ఇప్పటికీ నేటికి కూడా 4 సార్లు శంకుస్థాపన చేశారు. ఎక్కడ కూడా కనీసం ఒక రాయి కూడా పేర్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వారికి జిందాల్ అనేటువంటి సంస్థకి ఇవ్వాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్తున్నారు, కానీ ఇప్పటికి స్టీల్ను ఏ రోజు కూడా నష్టాల్లో లేదు. ఇప్పటికి లాభాల బాటలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అంతేకాకుండా ఈరోజు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్కు గన్నులు కేటాయించారు, అన్ని విధాలుగా ఉన్నాయి. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు గన్నులు కేటాయించలేదు అనేటువంటిది మేము అడదలుచుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాలా. దానికి అదేవిధంగా ఖచ్చితంగా గన్నులు కూడా కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాబోయే రోజు ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున పోరాటానికి నాంది అవుతామని చెప్పి కార్మికులను, కర్షకులను, ప్రజానికాన్ని, విద్యార్థి యువజన సంఘాలు వాడవాడలా కదిలించడానికి కూడా సిద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో 2007 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో కరువులు కానీ, వలసలు కానీ, ఆత్మహత్యలు కానీ, బాధలు కానీ లేకుండా చేయాలా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కానీ, విద్యార్థులు కానీ, ప్రజలు కానీ అరబ్ దేశాలకు వెళ్ళి పుట్టకొట్టు కోసం జీవనాధారం కొనసాగించాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఆత్మహత్యలు పోవాలన్నా, వలసలు పోవాలన్నా కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో ఒక ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ముద్రపడినటువంటి ఫ్యాక్చరిజం కానీ, లేదా దొంగతనాలు కానీ, లేదా ఆత్మహత్యలు ఉండమని చెప్పి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. మధ్యంతరం ఆగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకసారి శంకుస్థాపన చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు శంకుస్థాపన చేశారు తప్ప శంకుస్థాపన శిలా ఫలకాలకే పరిమితం అవుతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ ముఖ్యమంత్రులు ఈ రాయలసీమ ప్రాంతం నుంచే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే కనుక
గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఈ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి వామపక్ష విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపేంత వరకు తమ ఉద్యమాలను ఇంకా ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామ్యాన్ కరీంతో సయ్యద్ रहमतुल्लाह, 1TV न्यूज़, अन्नामय जिला। उस्मानिया यूनिवर्सिटी के तलबा ने पवन कल्याण के खिलाफ एहतजाजी मुजाहिरा किया, जिसमें उन्होंने पवन कल्याण गो बैक के नारे भी लगाए। उनका कहना है कि पवन कल्याण एक आइटम सॉन्ग मैन है। तलबा ने पवन कल्याण पे इल्ज़ाम लगाए कि वो धोखेबाजी के बगैर काम नहीं कर सकते, अदाकारी करके करोड़ों कमाते हैं। मुहिम में हिस्सा लेने वाले OU के तलबा ने खबरदार किया कि उन पे अंडे और टमाटर फेंके जाएंगे। ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు నువ్వు ఏం చేయాలనుకుంటా ఉన్నావు? ఇలా నువ్వు మోసం చేయనీకి నువ్వు ఒక బీజేపీతో కలిసి ఇదొక కుట్ర చేస్తూ ఉన్నావు. నీకు హెచ్చరిస్తూ ఉన్నది ఓయూ, ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఏదైనా ఉంటే నువ్వు సినిమాలో చూసుకో. నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఒక పర్సెంట్ కూడా నువ్వు ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి ఏ రోజు కూడా ప్రశ్నించింది లేదు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడితే నిన్ను తరిమి కొడతామని ఓయి చేసి హెచ్చరిస్తాం. आज के लिए बस इतना ही। अब मिलेंगे नई खबर के साथ, तब तक के लिए खुदा।